బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం పగడ్బందీగా కులగణన చేశామని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చెప్పారు. బీసీ రిజర్వేషన్ల మీద తమ చిత్తశుద్ధిని నిరూపించుకున్నామని అన్నారు. 9వ షెడ్యూల్లో చేర్చాల్సింది కేంద్ర ప్రభుత్వమే అని, మైనార్టీ రిజర్వేషన్లు సాకుగా చూపి బీసీలకు బీజేపీ అన్యాయం చేస్తోందని మండిపడ్డారు. బీసీ రిజర్వేషన్ల మీద సీఎం రేవంత్ రెడ్డి చిత్తశుద్ధిని ప్రశ్నించే హక్కు బీజేపీకి లేదని విమర్శించారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకి అని ఆది శ్రీనివాస్ దుయ్యబట్టారు. బీసీలకు రిజర్వేషన్ రావద్దని కోరుకుంటున్నట్టుగా ఆయన వైఖరి కనిపిస్తా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో మాట్లాడుతున్నప్పుడు బీసీల రిజర్వేషన్లు ఆహ్వానిస్తున్నామని చెబుతూనే ఢిల్లీకి వెళ్లగానే బీసీల వ్యతిరేకిగా మారుతూ ఈరోజు మా చిత్తశుద్ధి గురించి మాట్లాడుతున్నాడు. మా చిత్తశుద్ధిని మీరు శంకించవలసిన అవసరం లేదు. మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన విధానాన్ని మీరు తప్పుపట్టవలసిన అవసరం లేదు. మా చిత్తశుద్ధి నిరూపించుకున్నాం. సుప్రీం కోర్టు తీర్పు కూడా చెప్తా ఉంది. ఆయా రాష్ట్రాల్లో లెక్కలు పక్కాగా ఉంటే ఆ కులాల ఆధారంగా లెక్కల ప్రకారం మీరు రిజర్వేషన్లు ఇచ్చుకోవచ్చు అని చెప్పండి. ఇప్పటికే తమిళనాడులో 69% రిజర్వేషన్ కొనసాగుతున్న వేళ రాజ్యాంగ సవరణ జరిపి 9వ షెడ్యూల్లో చేర్చాలని చెప్తే మమ్మల్ని అడిగారని చెప్పినటువంటి మాట మాట్లాడుతున్నాం. ఇది ఫెడరల్ ప్రభుత్వంలో ఈరోజు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఒక నిర్ణయం తీసుకుంటే దాన్ని తీర్చవలసిన బాధ్యత కేంద్రానికి వచ్చినప్పుడు తీర్చవలసిన బాధ్యత ఈరోజు కేంద్ర ప్రభుత్వమే ఉంటుంది. రాజకీయ కోణంలో చూస్తూ ముస్లిం రిజర్వేషన్ అడ్డు పెట్టుకుని బీసీలకు అన్యాయం చేయాలని చూస్తూ రైట్ టీవీ బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ 1990.